హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళు కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణానికి కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న కామెంట్ స్టిక్కర్ వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య వాళ్ళ అమ్మా నాన్నని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని అక్షయ్ వాళ్ళు మాత్రం సీతారాముల కళ్యాణాన్ని చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న పల్లవి చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు కథ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది. అందరూ వినండి, ఒక ముఖ్యమైన గమనిక. ఇక్కడ గుడిలో బాంబు పెట్టారు. అది ఏ క్షణంలోనైనా పేలవచ్చు. అందుకే ఎవ్వరు ఎక్కడ ఉండకూడదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరికైతే చాలా కంగారు పడుతూ ఉంటాయి. ఇంతలో ఎవరికి వారు అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అది చూడగానే అక్కడున్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అమ్మయ్య, నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. పార్వతి వాళ్ళ ఆయన్ని మనవరాల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అవని మాత్రం ఎవరు మట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏంటో నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవటంతో ఎవరు లేరే, ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణాన్ని మధ్యలో ఆగిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. అక్షయ్ అవనిని చూసి అవని ఎవరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అవని మాత్రం అలాగే నిల్చుందే అని చెప్పేసి అవని దగ్గరికి వచ్చి అవని చేయి పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ అవని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈయన నా కోసం వచ్చారా, ఈయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు